సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జేబీఎస్ బస్ స్టాండ్ లో ప్రయాణికులతో ముచ్చటించారు. బస్ స్టేషన్ లో టాయిలెట్స్ పరిశీలించారు. రోడ్డు భద్రత మాసంలో భాగంగా డ్రైవర్లతో మాట్లాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. క్యాంటీన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడారు. క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. జేబీఎస్ లో ఉన్న కార్గో సెంటర్ ను పరిశీలించారు. రోజు ఇక్కడి నుండి వెళ్లే ప్రయాణికులకు సంఖ్య, కార్గో పార్సల్లు ఎన్ని తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. జేబీఎస్ లో శానిటేషన్ సిబ్బందితో మాట్లాడారు. బస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. బస్ స్టేషన్ లో ఉన్న షాపులను పరిశీలించారు. షాపులలో నాణ్యమైన ఆహార వస్తువులు ఉండాలని, కాలం చెల్లిన ఆహార వస్తువులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాల్స్ లో అదనపు రేట్లకు వస్తువులు అమ్మరాదని, ఒకవేళ అలాంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రింకింగ్ వాటర్ ను పరిశీలించారు. ప్లాట్ఫామ్లను పరిశీలించారు. ప్లాట్ఫామ్లపై డిస్ప్లే బోర్డులు కనిపించే విధంగా ఉండాలని సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ఇతర అధికారులు ఉన్నారు.